హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు షూ ర్యాక్ చూపిస్తున్నానండి. ఇది ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకున్నాను. ప్లాస్టిక్ షూ ర్యాక్. ఇది ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకుని ఇట్లానే ఇస్తారండి. వాళ్ళు ప్యాకెట్లో ఇస్తారు. ప్యాకెట్లో ఇస్తే దీంట్లో చూడండి ఇవన్నీ ఉన్నాయి. ఇవి మనమే సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఎట్లా సెట్ చేసుకోవాలో మీకు చూపిస్తాను ఈ వీడియోలో. మిస్ కాకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇట్లా 4 అయితే ఇచ్చారండి. చూడండి 4 ఇచ్చారు. ఇవి పెద్ద స్టిక్స్ అయితే ఇచ్చారు. కొన్ని ప్లాస్టిక్ ఇవి ఇచ్చారండి. ఇవి అంటే మనం బిగించుకోవడానికి వీలుగా ఇచ్చారు. ఇవి రాడ్లు అంటే దానికి అల్యూమినియం లాగా ఉంటాయి కదండి స్టిక్స్, అలాంటివి ఇచ్చారు. ఒకటి మీడియం సైజు, ఒక పెద్ద సైజు అయితే ఇచ్చారు. ఇవైతే నేను ఇట్లా చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ముందుగా సెట్ చేసుకున్నాను. అవి లోపల అయితే పెట్టేసుకుంటున్నాను. ఇవి ఇట్లా పెట్టేసుకున్నాను. 4 ఇట్లా పెట్టేసుకోవాలి. ఇలా 4 ఇట్లా పెట్టేసుకున్న తర్వాత ఇవి ఉన్నాయి కదండి, ఇవి ఇట్లా మంచిగా అంటే మనకి వీలుగా, మీకు చూస్తుంటే అర్థమైపోద్ది. ఇట్లా వీలుగా పెట్టుకోవాలి. అన్నీ స్టిక్స్ అన్నీ ఇట్లా మంచిగా పెట్టుకునేటట్టు పెట్టుకోవాలి. అవి ఆ క్లిప్స్, ఆ ప్లాస్టిక్ క్లిప్స్ మనకి వీలుగా, ఆ రాడ్లకు వీలుగా పెట్టేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు ఆల్రెడీ అర్థమైపోద్ది వీడియో చూస్తేనే. కాకపోతే అంటే కింద కూడా హోల్ ఉండేటట్టు చూసుకోండి. కింద సైజు కూడా హోల్ రావాలి. ఇది చూడండి మీకు వీడియోలో చూపిస్తున్నాను. కింద కూడా ఆల్రెడీ హోల్ వచ్చేటట్టు పెట్టుకోండి. ఎందుకంటే మనం తర్వాత స్టిక్ చేసుకోవాలి కదా, కింద ఇంకో స్టెప్ పెట్టుకోవాలి. కొంచెం మాత్రం ఏదన్నా మీ దగ్గర ఉన్న సుత్తిగానే ఏమన్నా ఉంటే కనుక, లేకపోతే దీంతైనా కొంచెం గట్టిగా ప్రెస్ చేసేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఊడిపోకుండా ఉంటాయి. ఇట్లా టైట్గా ఇట్లయినా కొట్టేసుకోండి. అది మంచిగా స్టిక్ అవన్నీ మంచిగా దిగబడాలి. ఇప్పుడు చూడండి ఇట్లా మొత్తం సెట్ చేసేసుకోవాలి. ఇట్లా గట్టిగా ప్రెస్ చేసేసుకోండి. దాంతో మీ దగ్గర ఏది వీలుగా ఉంటే దాంతో కొట్టేసుకోండి. టైట్ అవుతాయి. ఇలా అన్నీ ఇలా సిద్ధం చేసేసుకుందాం. చూడండి 4 ఇట్లా సిద్ధం చేసేసుకున్నా. ఇప్పుడు మిగతా చిన్న రాడ్స్ ఉంటాయి కదా, ఆ చిన్న రాడ్స్ని ఇక్కడ పెట్టేసుకుందాం. చూడండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఇట్లా పైకి కూడా ఒక హోల్ ఉండాలి. కింద ఉండాలి, పైన ఉండాలి హోలు.
మనం ఇవి సెట్ చేసుకునేటప్పుడే జాగ్రత్తగా సెట్ చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనకి పైన ఇంకో రాడ్ పెట్టాల్సి వస్తుంది కదా, అంటే స్టెప్స్ అయితే మంచిగా పెట్టుకోవాలి కాబట్టి ఇట్లా పైన కూడా ఒక హోల్ ఉంటే అప్పుడు మనం ఇంకో రాడ్ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. లేకపోతే మళ్ళీ మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది, అవన్నీ క్లిప్స్ అన్నీ మళ్ళీ మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది. అట్లా కాకుండా కొంచెం ముందు చూసుకొని పెట్టుకోండి. ఇది ఫ్లిప్కార్ట్లో నాకు 500కి వచ్చినాయండి ఇవి. షూ వచ్చి మొత్తం ఒక 15-20 దాకా పట్టినాయండి షూస్ నాకు. చూడండి ఫైనల్గా ఇట్లా అన్ని స్టెప్స్ అయితే పెట్టేసుకోవాలి. ఇట్లా మంచిగా సెట్ చేసేసుకుందాం. చూడండి ఇలా అన్ని పెట్టేసుకున్న తర్వాత, ఇది చూడండి ఇట్లా పెట్టేసుకున్న తర్వాత పైన ఇంకో స్టెప్ కూడా వస్తుందండి. ఎందుకంటే మనం పైన కవర్ వేస్తాం కాబట్టి అది కవరు ఈ లెవెల్ అయిపోద్ది అన్నమాట, కవర్కి మంచిగా సెట్ అయిపోద్ది. ఇట్లా పెట్టుకోవాలి, పైన ఇంకో స్టెప్ పెట్టుకోవాలి. ఇట్లా దీనికి ఏం కవర్ అవసరం లేదు, ఇట్లా పైన ఎందుకంటే ఇది సపోర్ట్ కోసం అని పైన పెట్టుకోవాలి. చూడండి మనకి 15-20 దాకా పడతాయి షూలు. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. అందరికి చాలా పనికొచ్చే వీడియో ఇది. ఇట్లా జిప్పులు వేసేసుకుంటే మనకి బయట పెట్టేసుకొని కింద ఏమన్నా పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.